సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులందరికీ ప్రత్యేకంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఎలీషా గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ మీటింగ్లో నేను రాలేనేమో అనే అనుమానం చివరి వరకు ఉండేది, కానీ ప్రయత్నం చేశాం. దేవుడు సహాయం చేశారు. దేవుడు సహాయం చేయకపోతే మనం అడుగైనా తీసి అడుగు వేయలేదు. కనుక మనం ఇక్కడ కూడుకోవడం, దేవుని నామాన్ని కలిసి ఆరాధించడం, స్తుతించడం, దేవుని వాక్యాన్ని కలిసి మనం నేర్చుకోవడం దేవుని యొక్క చిత్తము, సంకల్పం అని నమ్మచ్చు. దేవునికి వందనాలు, స్తుతుల ద్వారా మనం చెల్లిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యములో నుండి హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. అయ్యగారు ఎంత సమయం తీసుకొచ్చండి? అరగంట, గంట, ముప్పావు, 9 ఇప్పుడు వచ్చాను. I will close by 5 to 9, so former it is after the message can take 5 more minutes. Right? Thank you. అస్థిరుడైన విశ్వాసలాగా ఆయన దేవుడు సలాడుతూ ఉండింది. బ్రదర్ వచ్చి నాకు స్థిరపరిచారు, చాలా సంతోషం. మనం ప్రతి ఒక్కరిని ఇలాంటి స్థిరపరచుకుంటూ ముందుకు సాగలని భావిస్తున్నాను. నేను సాక్ష్యం చెప్పడం అనేది చాలా ప్రమాదకరమైన ప్రయత్నం. ఎందుకంటే సాక్ష్యమే గంటలు తినేస్తుంది. కానీ 3 ముక్కలుగా 3 ముక్కలు క్లుప్తంగానే సాక్ష్యం చెప్తాను. నేను పూర్వతరాలు చెప్పడం ఇప్పుడు సరైన సమయం కాదనుకుంటున్నాను. దైవ సేవకుల కుటుంబంలోనే పుట్టాను. ఇటు తల్లి వైపు, తండ్రి వైపు 4-5 తరాలుగా క్రైస్తవ విశ్వాసంలో ఉన్న కుటుంబం మాది. నేను 6 సంవత్సరాల ప్రాయంలోనే మా తల్లి గారి ద్వారా రక్షణ అనుభవంలో నడిపించబడ్డాను. తర్వాత నేను 14 ఏళ్ళ ప్రాయం ఉండేసరికి అమ్మా నాన్నగారు ఇద్దరు చనిపోయారు. వరంగల్లో చనిపోయారు. తర్వాత హైదరాబాద్ వచ్చాను. 6 ఏళ్ళ ప్రాయంలో యేసు ప్రభువును హృదయంలో చేర్చుకున్నాను. నాకు 10 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో అభిషేకించబడి ప్రభువును స్తుతించి ఆరాధించడం ప్రారంభించాను. 15వ సంవత్సరంలో నేను నీటి బాప్తిస్మం పొందాను. తర్వాత ITI చేశాను. ఇప్పుడు అమ్మ నాన్నగారు లేరు కనుక తొందరగా జాబ్ రావాలి అని ITI చేశాను. ECIలో జాబ్ వచ్చింది. 77 to 80 నాకు 18 ఏళ్ల ప్రాయం ఉన్నప్పటి నుంచి 21 ఏళ్ల ప్రాయం దాకా ఉద్యోగం చేశాను. ప్రభు నన్ను తన సేవకు పిలిచారు. ఇది ఎలా పిలిచారనేది మనకి వివరాలు తెలియక చాలా టైం తీసుకుంటుంది. బైబిల్ చదువుతుండగా మాట్లాడారు. నాకు అపరిచితుడైన ఒక దేవుడు ఎవరో తెలియదు వచ్చి ప్రవచనం చెప్పారు. తర్వాత స్వరం కూడా విన్నాను, దర్శనం చూశాను. ఈ 4 రీతులుగా ప్రభు నాతో
మాట్లాడాను. ఆ తర్వాత నా ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. 1980 మార్చ్ 27న ప్రభు మాట్లాడి ఆ తర్వాత సువార్త సేవ చేయాలి. సువార్త క్రీస్తు నామం పెరిగిన చోట్ల ప్రకటించాలని అనేక గ్రామాలు, పల్లెలు సైకిల్ మీద పల్లెటూరు మొదలుపెట్టారు. హైదరాబాద్ నుండి సూర్యాపేట, హైదరాబాద్ నుండి కరీంనగర్, హైదరాబాద్ నుండి మిర్యాలగూడ, హైదరాబాద్ నుండి జహీరాబాద్, బాంబే హైవేలో సైకిల్ దొరికి సువార్త సేవ చేశారు. అనేక స్థలాల్లో అడుగు పెట్టిన ప్రతి స్థలంలో దేవుడు కొంతమంది రక్షించుకున్నారు. సంఘాలు తయారైనవి, బాప్తిస్మాలు ఇచ్చాను, కొంతమందికి మళ్ళీ తరబీదు ఇచ్చి హస్త నిక్షేపం చేశాను. 39వ సంవత్సరం దేవుడు కృపను బట్టి 1000 సంఘాలకు పైగా దేవుడు కట్టాడు. ఓఫిక్ మినిస్ట్రీస్ బోర్డు పెట్టుకున్నవి 1000 సంఘాలు. బోర్డు పెట్టుకోకుండా బోధ ముఖ్యం, బోర్డు ఏదైతేనేమి అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇంతమంది ఉంటారు. అలా సేవ విస్తారంగా దేవుడే ఫలింపజేశాడు. దేవుడి స్తోత్రం. అయితే ఎన్ని సంవత్సరాలలో నేను ఒకటే ప్రసంగం చేస్తున్నాను. యేసు ప్రభువును నమ్ముకుంటే రక్షణ గ్యారెంటీ, ఆయన నమ్మకపోతే నరకానికి వెళ్ళడం గ్యారెంటీ. చాలా మంచోళ్ళు కూడా నరకానికి పోతారు, నీతిగా బ్రతికిన వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు యేసు నమ్మకపోతే. యేసు ప్రభు ఒక్కడిని వదిలేసేస్తే ఎంత నీతిగా బ్రతికినా వీడు గ్యారెంటీగా నరకానికి వెళ్తాడు. యేసు ప్రభువును హృదయంలో విశ్వసించి వెంబడిస్తే, ఆయనకు లోబడి జీవిస్తే పరలోకం గ్యారెంటీ. బహుమానాల్లో తేడా రావచ్చు కానీ యేసును అంగీకరించిన వాడెవరు నశించారు. ఈ ఒకటే ప్రసంగం చేస్తున్నాను ఎన్ని సంవత్సరాలు. కానీ చెప్పిన మాట చెప్పకుండా, చెప్పిన ప్రసంగం చెప్పకుండా చెప్పినట్టుగా శిష్యులు భావిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే అసలు చెప్పింది ఒకటే పాయింట్. ఒక నాస్తికుడు విన్నాడు, ఆబ్జెక్షన్ రేజ్ చేశాడు, అతనికి సమాధానం చెప్తే అది ఇంకో ప్రసంగం అయింది. ఒక హిందువు విన్నాడు, ముస్లిం విన్నాడు, బౌద్ధుడు విన్నాడు, నామకార్థ క్రైస్తవుడు విన్నాడు. వాళ్ళ ఆబ్జెక్షన్స్ కి సమాధానాలు చెప్తూ పోయే అపోలోజెటిక్ ఇవాంజలిజం. వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నంలో ప్రసంగం కొత్తగా తయారవుతా ఉంది. బికాజ్ ఎవ్రీవన్ హ్యాస్ ఎ న్యూ డౌట్, సో a new answer is required. అలాగా దేవుడే నడిపించాడు. దేవుని స్తోత్రం. నేను 81వ సంవత్సరంలో నల్గొండ జిల్లా నగరికల్లో నేను అక్కడ స్థావరం ఒక ఇల్లు తీసుకొని సంఘాన్ని కట్టుకొని సేవ చేసుకున్నాను. ఒక అక్కయ్య గారు ఉంది, చాలా ప్రార్థనా పరురాలు. నా అమ్మ తర్వాత నన్ను అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన విశ్వాసి కాదు, చాలా పరిశుద్ధురాలు, ప్రార్థనా పరురాలు. నా ప్రసంగాలు ఎప్పుడు మెచ్చుకుని, బాబు చాలా బాగా చెప్పే ప్రసంగాన్ని మెచ్చుకుని. ఆవిడంటే నాకు భయం. బాబు ప్రార్థన చేస్తున్నావా అడుగుతుంది. ఎదురు పడగానే ముందు అడిగే ప్రశ్న, బాబు ప్రార్థన చేస్తున్నావా అంటుంది. నేనేమో కాపాడి ఆమె నా సంఘ సభ్యురాలు. పొద్దున్నే ప్రార్థన చేసుకోకపోతే అబద్ధం చెప్పాలి, లేదు చేసుకోలేదు అక్కయ్య అంటే మళ్ళీ ఆదివారం ప్రభుత్వాలు ఎలాగే అని చేత ప్రార్థన చేసుకోకుండా బయటకు వచ్చిన రోజు ఆవిడ కనబడితే పాత సందులో వెళ్ళిపోయేవాడు. అలాగా హైలీ డిసిప్లిన్ సేయింగ్. ఒకసారి వచ్చి రెండవ రాకడ గురించి నువ్వు చాలా బాగా ప్రసంగాలు చేస్తున్నావు బాబు, కొంచెం చెప్పు, నోట్స్ రాసుకుంటాను అని నేను చెప్తున్నాను. ఆవిడ నోట్స్ రాసుకోవడం ఆపేసి నా ఖచ్చితంగా చూస్తూ నాకు కూడా చెప్పడంలో ఆనందం లేదు, ప్రవాహానికి ఎదిరీతున్నట్టు ఆవరణ అనుభూతి. నేను సరిగా చెప్పలేకపోతున్నాను, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు.
నేను బాగా బుక్ రీడర్, ఒరిషియస్ రీడర్. పుస్తకాలు బిఎం సంగల్ గారు, రాజారావు గారు, ఇజ్రాయల్ గారు, ఆలక్ష్మూర్తి గారు, తర్వాత భక్త సింగ్ గారు, ఇలాగ తర్వాత ఫారిన్ ఆథర్స్ కూడా క్లారెన్స్ లర్కిన్స్ గారు, ఇంకా చెప్పడానికి ఆ పేర్ల లిస్టే చాలా పొడవు. అన్ని పుస్తకాలు చదివారు. రెండవ రాకడ మీద ఎనీ సబ్జెక్ట్. ఇప్పటికి వచ్చి నేను చతుర్వేద సంహిత 60 సార్లు చదివాను. బైబిల్ 125వ సార్లు చదువుతున్నాను. ఖురాన్ షరీఫ్ 15 సార్లు చదివాను. అష్టాదశ పురాణాలు చదివాను. ఆస్వాదిస్ మీద ఎవ్రీ రోజు, ఎవ్రీ మేయర్, వాచ్మెన్, ఇలాగా అనేక మంది భక్తుల గ్రంథాలు చదివాను. కనుక నా మీద నాకు నమ్మకం, నా సబ్జెక్ట్ తెలుసాను. నేను చెప్తూ ఉంటే ఆ అక్కయ్య గారు పెళ్లి కింద మానేసి నన్ను విచిత్రంగా చూస్తూ కూర్చుంది. చెప్పడం మానేశాక అసంతృప్తిగా మొహం పెట్టుకుని వెళ్ళిపోయింది. బాబు చాలా బాగా చెప్పేవారు అనలేదు. నాకు ఇంకో దెబ్బతింది. నేను మెచ్చుకోకుండా పోయింది. నాకు కూడా లోపల ఫీలింగ్ సరిగా లేదు. అవమానం ఫీల్ అయిపోయాను. నాకు 22 సంవత్సరాలు. ప్రభు మాట్లాడాడు, ఉపవాసం ఉండి నా సన్నిధికి నేను మాట్లాడాలి. అలాగే 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత ప్రభు నాతో మాట్లాడి, నీవు చేస్తున్న బోధ తప్పు, అందుకే ఈ అనుభవానికి నడిపించాను. సత్యం ఏంటో నేను నీకు బయలుపరుస్తాను రమ్మన్నారు. అప్పుడు మోకాళ్ళ మీద నుంచి లేవకుండా 15 దినాల్లో వచ్చి ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు 100 సార్లు చదివాను. మోకాళ్ళ నుంచి లేవకుండా తపస్సుగా ప్రభు చదివించారు. తర్వాత ఈ పుస్తకం రాయాలన్నా, పుస్తకం ఇది ఒకటే కాదు, 8 పుస్తకాలు రాస్తావు. ఆ 8 పుస్తకాలు కాక ఇంకా చాలా పుస్తకాలు రాస్తావు. ఈ 8 పుస్తకాలు నీ మాతృభాషలో, ప్రభావం మాట నేను చెప్తున్నా, నీ మాతృభాషలో రాసి ఇంగ్లీష్లోకి నువ్వే తర్జుమా చేసి ప్రపంచాన్ని నింపినప్పుడు సంఘ సంస్కరణ నేను ముగిస్తాను అని ప్రభు చెప్పాను. ఎక్కువ చదువుకోలేదు, టెక్నికల్లీ క్వాలిఫైడ్. సో నేను పెద్ద జ్ఞానవంతుని కాదని నా అభిప్రాయం. నేను పుస్తకాలు రాస్తానంటే అందరూ నవ్వారు. కానీ దేవుడు రాయించాడు. దేవుడు కృపను బట్టి ఆయన చెప్పినటువంటి పుస్తకాలు మొత్తం అన్ని దేవుడు కృపను బట్టి రాశాడు. మొట్టమొదటిది యుగాన్, ప్రభు 2వ రాకడకు వచ్చిన వర్తమానం. 2వ రాకడ ఇంతకు పాడాడు, భక్తులను తీసుకోవడానికి ప్రభు వస్తున్నాడు. 2వ రాకడ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుందో మనకు ఏ రీతిగా సిద్ధపడాలి అని యుగాంతం అనే గ్రంథంలో దేవుడు రాయించాడు. దైవత్రిత్వం, దేవుడు ముగ్గురు ఒకడా, ముగ్గురు అంటారు, మరి ఒకడంటారు. ఏంటంటే కన్ఫ్యూషన్. యేసు ప్రభు దేవుడా, దేవుడు కుమారుడా, దేవుడితో సమానుడా, అయితే ఇద్దరు దేవుళ్ళ? కన్ఫ్యూషన్ కు సమాధానం ఇది యుగాంతం. 2వది పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం, దైవత్వాన్ని గురించినటువంటి అల్టిమేట్ ఆన్సర్. ఇది చదివి చాలా మంది బ్రహ్మాయిట్స్, యూనిటేరియన్స్, యెహోవా సాక్షులు కూడా మాలో మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చారు. 3వది ఆరిజిన్ ఆఫ్ సిన్. పాపం అనేది ఎందుకు పుట్టింది, సైతాన్ అనేవాడు ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు? ఈ దేవుని అసమర్థత కాదా? దేవుడు సర్వశక్తిమంతుడైతే పరలోకంలో దేవుని దర్బార్లో ఒకడు తిరుగుబాటు చేయటం ఏంటి? దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని ఎందుకు సృష్టించాలి? అసలు సృష్టించకపోతే తెలీదా ఇలా తయారవుతుందని? ఇలాంటి పని చేసిన దేవుడు సర్వజ్ఞుడిని ఎలా నమ్మాలి? ఆ ప్రశ్నకు సమాధానం దేవుని విశ్వ ప్రణాళిక. నాకు తెలిసి ప్రపంచ వాంగ్మయ క్రైస్తవ సాహిత్య చరిత్రలో జవాబు చెప్పిన వాడు లేరు. ఇది ఫస్ట్ టైం ఆన్సర్ దేవుడు ఇచ్చాడు. ఇది 3వ గ్రంథం. 4వది
మహిమ ప్రపంచం. 4వది ఆది పుస్తకంలో 6వది, ప్రమాణ వాక్యం 7వది, 8వది ప్రమాణ వాక్యం, 7వది విశ్వ చరిత్ర. ఇంకా మధ్యలో కొన్ని పోయినాయి. ఆ మహిమ ప్రపంచం లేదు, సింహనాథ్, ఈ 2 మిస్ అయ్యాయి. ఈ గ్రంథాల గురించి ఇంకా ఇంతకంటే ఎప్పుడు చెప్పడం భావ్యం కాదు. ఎందుకంటే అది మహాసముద్రం. 2 సంగతులు చెప్తారు ఈ గ్రంథాల గురించి. భూమి మీద ఏ భాషలో వేరే భక్తుడు రాసిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో కాపీ దొరకలేదు. ఇందులో మీకు దొరికే ఇన్ఫర్మేషన్ ఏ ఇతర గ్రంథంలో కూడా మీకు దొరకదు. దిస్ ఇస్ ద న్యూ రెవల్యూషన్ డైరెక్ట్లీ కేమ్ ఫ్రమ్ అబౌవ్. అంత మాత్రాన బైబిల్కు మించిన, బైబిల్ ఎదురు దాటినటువంటి, బైబిల్కు బయట ఉన్నటువంటి ప్రత్యక్షతలు కాదు. స్ట్రిక్ట్లీ బిబ్లికల్. బైబిల్లో ఉండి మాత్రమే ఎత్తి రాసినటువంటి ప్రత్యక్షతలు. 2వ సంగతి ఏంటంటే ఆ పుస్తకాలు చదవాలి, లేకపోతే బైబిల్ అర్థం కాదు. అర్థమైంది అనుకుంటాం కానీ అర్థం కాదు. చిన్న ఉదాహరణ చెప్తాను. కొత్త భూమి కొత్త ఆకాశంలో జీవ వృక్షపు ఆకులు జనములను స్వస్థపరుచులకు ఉపయోగించబడును. అంటే కొత్త భూమి కొత్త ఆకాశంలో కూడా రోగాలు వస్తుంటాయా? వ్యాధి కూడా ఉండదు, ఆకలి తప్పిగా మరణము, వ్యాధి ఉండదు అన్నాడు. మరి స్వస్థత దేనికి? ఆ లోకంలో కూడా రోగాలు వస్తూ ఉంటే దాన్ని మహిమ శరీరం అని ఎలాగంటాం? ఇలాంటి జవాబులు అపరిష్కృతంగా 100ల కొలది ఇలాంటి ప్రశ్నలు మిగిలిపోయాయి. కెరూబులు అంటే ఎవరు తెలియదు. కెరూబులు అంటే యేసు ప్రభువుకి సూచన. కెరూబులు 4 కెరూబులు, 4 సువార్తలు, ఏదేదో తెలియజేసి. ఆల్ దట్ ఈస్ నాట్ ట్రూత్. ఎందుకంటే యేసుకు సూచన అనడానికి అవకాశం లేదు. సైతాను కూడా పడిపోవడంలో కెరూబు అని బైబిల్ ఉంది. హెచ్కేలి 20 ఏదైనా తోటలో జీవవృక్షపు దారిని కావలి కాయడానికి కెరూబులను దేవుడు నియమించాడు. యేసుకు సూచన ఏంటి? దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్. 24 పెద్దలు ఎవరు? 100ల కొలది ప్రశ్నలు. ఇంకా ఒకటి అలా కాదు, ప్రతి ప్రశ్న. మేధావి అయిన వాడు, ఆలోచన పరుడైన వాడు అడగడానికి అవకాశం ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఆ పుస్తకాల్లో దొరుకుతుంది. అందులో ఆల్రెడీ దేవుడు జవాబు చెప్పాడు. కొత్త ప్రశ్న ఎవరు అడగడానికి సాధ్యం కాదు. అంత ఎగ్జాస్టెడ్ రెవల్యూషన్ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రము. మరి నా పాఠ పుస్తకం ఒకటి లేనటువంటి అవకాశం అంచేత నేను కంటపడుతున్న పాట పాడతాను. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు మోకాళ్ళ మీద ముందు దేవుడు నా చేత పాడించి తర్వాత వ్రాయించిన పాట యెహోవా నా కాపరి అనే బిగినింగ్ తో చాలా పాటలు వచ్చినాయి, 100 పాటలు. ఇది కూడా అదే ప్రారంభపు మాటలతో ఉంటుంది. యెహోవా నా కాపరి, నేను ఆయన స్వాస్థ్యమును, నాకు నేను చెందను అనే పాట. బి మేకర్
ప్రభుత్వం సేవకు పిలిచిన రోజు నేను రాసిన పాట నాకు ఫ్రెండ్స్ అందరూ చాలా వయస్సు దాటిపోయిన వృద్ధులు ఉండేవాళ్ళు. బాగా ముసలి వాళ్ళతో స్నేహం ఎక్కువ చేసేవాళ్ళు. నా ఈరోళ్ళతో స్నేహం చేసేవాడు కాదు. ఎందుకంటే నాకు జ్ఞానం లేదు, వాడికి జ్ఞానం లేదు. వాడితో స్నేహం చేస్తే నాకేం నేర్పించగలరు? బోర్డుగా ఏమి వాడు నాకు తెలియలేదు, వాడికి కానీ పెద్దవాళ్ళతో స్నేహం చేసేవాడు. మేరీ నాయుడు అమ్మ గారని ఒక 97 వృద్ధురాలు ఉండేది. అప్పుడు నాకు 21 సంవత్సరాలు ఈ సేవ ఈ పిల్లు పొందుతున్నాం. ఆవిడ వచ్చారన్నమాట. ఓకే బాబు బాగున్నా. ఆవిడ కోడళ్ళకి కొడుకులు ఉత్తరాలు నాతో డిక్టేషన్ ఇచ్చి రాయించుకునేవారు. సో ఏం బాబు బాగున్నావా? నేను వస్తే అమ్మ ఇప్పుడే ప్రభు నాతో మాట్లాడేది, ఇదిగో ఇది పాట అని పాట వినిపించారు. ఆమె పాడిన తర్వాత అప్పుడు రాసిన ఆమె ప్రార్థన చేసి ఆశీర్వదించారు. దేవుడు స్తోత్రం. అలాగా చాలా మంది పెద్దలు నా మీద తల మీద చేయి పెట్టి ఆశీర్వదించారు. నమ్మలేదు.
నమ్మలేదు. మాసురమణి గారు, పిఎం షమీర్ గారు, పిఎం పరుణ్జ్యోతి గారు, భక్త సింగ్ గారు ఎవరిగా చేయబెట్టారు. పెట్టడం చేయబెట్టారు. మరి అలాగా పిఎం పరుణ్జ్యోతి గారు, కేఆర్ డేవిడ్ గారు, పిఎస్ శాస్త్రి గారు, అలాగా మంచి అభిషిక్తులైన దైవజనులు అనేక మంది రెండు చేతులు నా తల మీద పెట్టి ఆశీర్వదించారు. నా ధన్యం. దేవుని స్తోత్రం కాదు. మంచిది. దేవుని పరిశుద్ధ వాక్యంలోనికి వెళ్దాము. 2వ అధ్యాయము 3-4 వచనాలు అన్నాను. 3వ వాక్యం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ బలములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. చిన్నవాడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి మా మిత్రులు గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఢిల్లీ మహానగరంలో తెలుగు క్రైస్తవుల యొక్క సమైక్య సమావేశములు, రివైవల్ మీటింగ్స్, మా గాస్పెల్ రివైవల్ మీటింగ్స్ 21 సంవత్సరాలుగా జరుగుతూ నాయనా నీ దాసులు, నీ అభిషిక్త దాసులు, నీ దాసుల చేత, నీ కుమారుని కుమార్తెల చేత ఇంతవరకు దిగ్విజయవంతంగా నీ పరిశుద్ధాత్మ కృపను బట్టి, నీ పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి, నీ పరిశుద్ధాత్మ అనుగ్రహించిన ఆలోచనను బట్టి నడిపించబడుతూ ఈ 21వ యానివర్సరీ మీటింగ్స్ వరకును ఈ మజిలీకి చేరగలిగిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నడిపిస్తున్న నాయకులను దీవించండి. నడుస్తున్నటువంటి నీ గొర్రెల మందను దీవించండి. అందరము నీ పిల్లలము మా ప్రభువా, నీ దయ మీద ఆధారపడిన వారము. నీ కృపే మాకు జీవనాధారం. నీ కృప లేకుండా ఒక క్షణమైన మేము బ్రతకలేము నాయనా. కరుణించండి, కటాక్షించండి, మమ్మ దర్శించండి. నీ దాసుడు నీ పక్షంగా నిలబడి మీరు అందించిన సమాచారం, సందేశము మీ బిడ్డలకు పంచిపెట్టబోతుండగా మీ దాసుని మీరు కరుణించండి. మీ దాసుని నేరముల, అపరాధముల, అజ్ఞానములన్నీ మీ శిలువ రక్తముతో కడిగి వేసి మీ దయలతో మీ దాసుని అభిషేకించి మీ దాసుని మీ మాట నుంచి నాతో మాతో అందరితో మాట్లాడమని మా కన్నులు వెలిగించమని, మేము నడుచుకోవలసిన దారి, మేము నడవలసిన ఆధ్యాత్మిక యాత్ర మార్గమును మా కళ్ళకు స్పష్టంగా చూపించమని యేసువారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువుతో నా రక్షణ పిల్లరా, చదవబడినటువంటి లేఖన భాగములో రక్షణను గురించి 3 ముఖ్యమైన విషయాలు చెప్పబడినవి. మొట్టమొదటిది, మనము పొందిన రక్షణ చాలా గొప్పది అని చెబుతున్నాడు. గొప్ప రక్షణ. ఎందుచేత గొప్పది, ఏ విధంగా గొప్పది అని వివరాల్లోనికి వెళితే అంతులేని ప్రత్యక్షత మన సొంతం అవుతుంది. అయితే ఆ పాయింట్ ప్రక్కన పెడతాం. రక్షణ ఎందుకు గొప్పదో, దాంట్లో గొప్పతనం ఏమిటో ఈ ప్రసరణలో తర్వాత ఎప్పుడైనా ప్రభు సమయం ఇస్తే దాన్ని ధ్యానం చేయవచ్చు. రెండవ విషయం, ఈ రక్షణకు ఒక ఆరంభం ఉన్నది అంటాడు. రక్షణ కార్యక్రమానికి ఒక ఆరంభం ఉన్నది. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై అన్నాడు. ఈ భూమి మీద దేవుడు మనుషులను రక్షించుట అనే కార్యక్రమానికి ఒక స్పష్టమైన ప్రారంభం ఉన్నది. ఒక దేశంలో కానీ, ఒక ప్రాంతంలో కానీ, వ్యక్తిగతంగా ప్రతి వారి జీవితంలో కానీ the act of salvation, the experience of salvation, the divine operation of salvation, రక్షణ, రక్షించుట, విమోచించుట అనే దైవ కార్యక్రమానికి ఒక ఖచ్చితమైన ప్రారంభం ఉన్నది.
దేనికైతే ఉంటుందో దానికి కన్క్లూషన్ కూడా ఉంటుంది. ప్రారంభం ఏమిటి, కన్క్లూషన్ ఏమిటి అనేది కూడా ప్రస్తుతానికి కొంచెం ప్రకటన పెడతాం. మూడో విషయం, ఆ రక్షణ మనకు దృఢపరచబడిన, కన్ఫర్మ్ చేయబడింది. ఏ రీతిగా కన్ఫర్మ్ చేయబడింది, స్థిరపరచబడింది, ఏ విధంగా దృఢపరచబడింది అంటే సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, నానా విధములైన పరిశుద్ధాత్మ వరములను దేవుడు అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యము ఇచ్చుచుండగా విన్నవారి చేత మనకు దృఢపరచబడి. చాలా కాంప్లెక్స్ సెంటెన్స్, మధ్యలో ఫుల్ స్టాప్ పెట్టకుండా చాలా ఒక పారాగ్రాఫ్ అంత సెంటెన్స్ రాశాడు. ఈ విషయాలనే మేము ఉంచాను మీరు తర్వాత ధ్యానం చేసుకోవడానికి. ఇప్పుడు మా అంశాలు ఇవన్నీ కాదు. మా అంశం ఏంటంటే రక్షణ బోధలో ప్రారంభమైందా లేకపోతే శిలువ యజ్ఞముతో ప్రారంభమైందా? అది క్రూషియల్ క్వశ్చన్. దేవుడు మనుషులను రక్షించే ప్రణాళిక దేనితో ప్రారంభమైంది? జనరల్ గా మీకు ఆ ప్రశ్న మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగితే, దేవుడు నరావతారం పెట్టి శిలువలో వేలాడి రక్తములు గార్చి దెబ్బలు తిని మరణించి మళ్ళీ లేచినప్పుడు రక్షణ అనేది ప్రారంభం అయింది. సాల్వేషన్ బిగాన్ విత్ ద క్రాస్, విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అంటాం. చెప్తే అది కరెక్ట్ అవుతుంది. ఇట్ విల్ బి ద రైట్ ఆన్సర్. శిలువ యజ్ఞానికంటే ముందు రక్షణ ఎలా ఉంటుంది? శిలువ యజ్ఞం జరగలేదు అనుకోండి, రక్షణ ఉంటుందా? రక్షణకు ఆధారము శిలువ. శిలువలో యేసు కార్చిన రక్తం అదే రక్షణకు ఆధారం. ఎన్ని బోధలైనా చేయి, ఎన్ని ప్రసంగాలైనా చేయండి, ఎంత థియాలజీ నేర్చుకోండి, ప్రకటించండి, ఎన్ని డాక్టరేట్లైనా తీసుకోండి, శిలువలో యేసు రక్తమే కార్చలేదు అనుకోండి, మన రక్షణ ఎక్కడి నుంచి ఉంటుందండి? రక్షణ అనేది ఉండదు. ఇంకా థియాలజీ ఉంటుంది. థియాలజీతో నువ్వు నరకానికి వెళ్తావు. వేదాంత పరిజ్ఞానంతో తరకాలం నింపు అగ్నిగుండంలో వెళ్ళిపోతావు. యేసు రక్తమే మనకు ఆధారము. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. కనుక అట్టి రక్షణ దేవుడి శిలువలో బలి ఇవ్వట చేత ప్రారంభం అంటే కనుక చాలా ఆప్ట్గా, చాలా సూటబుల్గా ఉంటుంది. కానీ బైబిల్లో కొన్ని మాటలు సరిగ్గా రాసినట్టు కనపడదు. నేను ఫస్ట్ ప్రారంభంలో బైబిల్ చదివేటప్పుడు నేను ప్రార్థన చేశాను. మూడోసారి చదివేటప్పుడు మోకరించి ప్రార్థన చేశాను. ప్రభా, కొన్ని సంగతులు బైబిల్లో సరిగ్గా రాయలేదు, నాకే కనుక అప్పగించండి, నేను ఇంకా బాగా రాసేవాడిని బైబిల్ అని ప్రార్థన చేశాను. దేవుడు అన్నాడు, అందుకే నీకు అప్పగించలేదన్నా. నువ్వు ఇంకా బాగా రాస్తావు తప్ప నేను చెప్పింది రాయు. నేను ఏం చెప్పినావు ఇంకా దాని డెవలప్ అయిపోయి ఏదో రాస్తావా? బైబిల్ కాదు ఇంకేదో తయారవుతుంది, చెత్తకుండి తయారవుతుంది. ఇంకా బాగా రాస్తావా? మీకు తెలివి అందుకని నేను నీకు అప్పగించలేదు. నేను చెప్పినట్టు చేసేవాడు, రాసేవాడు కావాలి, కానీ అలా కాదు ఇలా కాదనే వాడు నాకెటుగా నాకేది తెలివి. ఇలా కొన్ని మాటలు బైబిల్ ఎలాగే సరిగ్గా ఉన్నట్లు కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ యోహాను 14:6 నేనే వాక్యము, నేనే సత్యము, జీవము అక్కడ బాగానే ఉంది. నా ద్వారా తప్ప ఎవడు మోక్షానికి రాడు అన్నారు. కానీ అక్కడ ఏమన్నా నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అనేసరికి ఈ వారం తండ్రి కుమారుడు ఇద్దరు దేవుళ్ళ మొదలు. ఎందుకు వైట్ ఫిల్టర్ అండ్ అన్నెసెసరీ కాంట్రవర్సీ, అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ ఎందుకు? అదే నాకు అప్పగిస్తే నేనే రాకుంటే నా ద్వారా తప్ప ఎవరు స్వర్గంలో రాడు.
ఎవడు పరలోకానికి రాసేస్తే గొడవ తండ్రి కొడుకుల గొడవ అక్కడ ఇక ఉండదు. అనవసరంగా నాకు తండ్రి వద్దకు రాడు. తండ్రి ఎవరండి? ఈ దేవుడు కదా. ఆయన దేవుడా ఈయన దేవుడా? మన యేసు దేవుడు అనుకుంటున్నాం మనం. ఈయన నా తండ్రి నాకంటే గొప్పవాడు అంటాడు. ఇద్దరు దేవుడా ముగ్గురు ఏంటి? క్రైస్తవులు మరి ఒకటే దేవుడు అంటారు. మీకే కన్ఫ్యూజన్. మీ మతంలో మేము ఎందుకు రావాలి? ఈ గొడవ ప్రారంభమైంది. అలాంటి వచనాలు చాలా ఉన్నాయి బైబిల్లో. పిల్లరా, వాక్యమును యేసు బోధించుట చేత రక్షణ ప్రారంభమైంది. కానీ ఇక్కడ ఈ ఘట్టంలో ప్రసంగంలో ఈ ఘట్టంలో చెబుతున్నాను, బైబిలులో ఇది సరిగా లేదు, లాజికల్ గా లేదని నీకు కనిపించే సంగతులు చాలా ఉంటాయి. కనుకనే చెప్పాడు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని వెర్రితనము, ఏమితనము? వెర్రితనం. ఎవరి వెర్రితనము అంటే దేవునికి కూడా వెర్రితనం ఉంటుందా? ఉండదు కదా. అనంత జ్ఞాన స్వరూపుడైన జ్ఞానాధారము నేనే అన్నాడు. ఆయన వెర్రితనం ఎక్కడి నుంచి ఉంటుందండి? మన మానవ పరిభాషలో కొన్ని సామెతలు ఉంటాయి. ఎంత మంచి జ్ఞానవంతుడికైనా వేపకాయ దగ్గర ఉంటుంది సామెత. వేపకాయ ఉండొచ్చు, తాటకాయ ఉండొచ్చు. మనుషులకు అందరికి కాస్త కూస్త వెరితనం ఉంటుంది. కానీ దేవుడు కూడా వెరితనం ఉందా మరి? అలా ఒప్పుకోవడానికి మన మనసాక్షి అంగీకరించారు. దేవునికి వెరితనము లేదు, కానీ కొన్నిసార్లు మనకు వెర్రితనములాగా కనబడుతుంది. మనకు అర్థం కాక లోపల ఇక్కడ ఉంది, ఆయన లేదు. ఆయన చేసే పనులు సరైనదిగా మనకు కనిపించవు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత షార్ట్ కట్ ఫిలిస్తీన్ల దేశము, అక్కడ అలా ఎంత కొన్ని రోజులు వెళ్ళిపోతారు. అయినను దేవుడు చుట్టూ దారియకు ఎర్ర సముద్ర అరణ్య మార్గము గుండా 40 ఏళ్ళు తీసుకెళ్ళాడు. ఇదేమైనా తెలియని పనేనా? మీరు ఇలా ఈ షార్ట్ కట్ లో వెళ్తే 4 రోజుల్లో వెళ్ళేది అటు వెళ్ళడం. నేను 40 ఏళ్ళు నడిచేదా అది ఎవరైనా పెట్టాడా? అలా వెళ్ళడం బాబు. అలా 4 రోజులు అవుతుంది. ఇటు వెళ్తే 3 మైళ్ళు, అటు వెళ్తే 300 మైళ్ళు. కాదు, నాకు 300 మైళ్ళు ఇష్టం. అంటే వాళ్ళు ఎవరు జ్ఞాని అనుకోరు, పిచ్చోళ్ళు అనుకుంటారు. అని దేవుడు అలాగే నడిపించాడు. దేవుడు చేసిన ఎన్నో పనులు అలాగే ఉంటాయి. కానీ అందులో మన ఊహకు మించిన జ్ఞానం ఉన్నది. దేవుడి స్తోత్రం కలుగును. అది ఎప్పుడో తెలుస్తుంది మనకు. ఎంత గొప్ప జ్ఞాన స్వరూపుడవయ్యా, నాకు అర్థం కాలేదు, క్షమించు తండ్రి. ఎప్పుడో ఏడుస్తాం మనం. ముందు విమర్శించడం, తర్వాత పశ్చాత్తాపం. ఇది మన బ్రతుకు ఎప్పుడు కూడా. ప్రభునందు పిల్లరా, దేవుణ్ణి వెర్రితనము అంటే అర్థం ఏంటంటే, నీకు వెర్రితనముగా కనబడే దైవ కార్యాలలో నీవు కలలో కూడా ఊహించలేనంత గొప్ప జ్ఞానం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ కూడా యోహాను 14:6 నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. వాటికి తిన్నాడంటే తండ్రి వద్దకు వెళ్ళేది ఎవడు ఇప్పుడు వెళ్ళడు. రెండవ రాకడ తర్వాత వెళ్తాడు తండ్రి వద్దకు. అంతకుముందు దావీదు గాని, ఎలీషా గాని, అబ్రహాము గాని ఎక్కడున్నారంటే తండ్రి వద్దకు వారు వెళ్ళలేదు. అటు తండ్రి సన్నిధి కాకుండా, భూలోకం కాకుండా మధ్యలో పరదేశులో ఉన్నారు. యేసు ప్రభు అవతరించక ముందు పుట్టి చచ్చిపోయిన భక్తులందరూ పరదేశులో ఉన్నారు. పాత నిబంధన కాల భక్తులైనా సరే పరలోకంలో దేవుని సన్నిధికి వెళ్ళాలంటే
యేసు అవతరించిన తరువాత యేసు ద్వారానే వారు తండ్రి సన్నిధికి వెళ్తారు అనే విషయాన్ని చెబుతున్నాడు ఆయన. కనుక యేసు ప్రభు వారి జ్ఞానము మన ఊహ ఉండదు. దావీదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ప్రవక్తలందరూ ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉన్నారు. వారు పరదేశంలో అంటే మరి వారు ఎలా వెళ్ళినప్పటికీ వారికి యేసు ప్రభు నమ్మకాలను జరగలేదు కదా, నమ్మి బాప్తిస్మం పొందలేదు కదా. నరకానికి వెళ్ళారా? వెళ్ళలేదు. నరకానికి వెళ్ళకుండా మరి తండ్రి సన్నిధికి పోకుండా ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు మధ్యాకాశంలో ఉన్నారు. పౌలంటాడు, నేను 3వ ఆకాశంలోకి వెళ్ళి దేవుని పరదేశంలో మనుషులు వచింపశక్యంగా మాట్లాడుతున్నారు. There is a third place which is neither hell nor heaven nor earth. There is another place called paradise. పునరుద్ధాన శరీరాలు ధరించుకునేదాకా భక్తులు అక్కడ రెస్ట్ తీసుకుంటారు. పరదేశంకి వెళ్ళాలంటే యేసు అనే మాట వినకుండా కూడా నీతిగా బ్రతికిన వాళ్ళు వెళ్తారు. అక్కడ నుండి మహిమ దేహాలు దాల్చి నిత్య పరమ నివాసానికి వెళ్ళాలంటే మాత్రం యేసు ఒక్కడే గతి. కనుక యేసు కంటే ముందు చచ్చిపోయిన భక్తులు కూడా యేసు ద్వారానే పరలోకానికి వస్తారు. నా ద్వారా తప్ప ఎప్పుడు తండ్రి వద్దకు పాత నిబంధన కాల భక్తులు కానీ పోస్ట్ క్రిస్టియన్ కిరా కానీ ఎవరైనా యేసు ద్వారానే. మీరు పరలోకానికి వెళ్ళాక దావీదుని అడగండి ఎలా వచ్చారంటే యేసే ద్వారా వచ్చారు. ఆయన కంటే ముందు 1000 ఏళ్ళ ముందట వాడు కదా, యేసు ద్వారా ఎలా వచ్చావు? అబ్రహాం ఆయన కంటే 2000 ఏళ్ళ ముందట వాడు, ఎలా యేసు ద్వారా వచ్చాడు? పిచ్చోడు మేమందరం చచ్చిపోయి పరదేశంలో ఉంటే ఈయన యజ్ఞం అయినప్పుడు పరదేశకు వచ్చి మాకు సువార్త చెప్పాడంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక అంత ప్రచండమైనటువంటి ప్రణాళికలతో నిండిన మాటలు సింపుల్ గా చెప్తాడు. నా ద్వారా తగ్గుతూ నాలంటూ ఏమనుకుంటాడంటే సరిగ్గా రాయలేదు బైబిల్, నేను ఇంకా పర్ఫెక్ట్ గా రాసేవాడిని అనుకుంటాను. కానీ తర్వాత అర్థమైంది, నేను ఆయన ముందు ఏ విమర్శలు చేసినా ఆయనకి ఏ సలహాలు చెప్పినా అదంతా నా బుద్ధిహీనతే కానీ నా గొప్పతనం. ఇక్కడ కూడా ఆయన బోధించుటచే ఆరంభం. రక్షణ అనేది ఇది చాలా కీలకమైన సంక్లిష్టమైనటువంటి విషయం. ఒకటే మాట నేను నుంచి ముగించాలనుకుంటున్నాను. దేవుని కార్యము వాక్యోపదేశము మీద ఆధారపడి జరుగుతుంది. టేక్ దిస్ స్టేట్మెంట్ హోమ్ ఇన్ యువర్ హార్ట్. దేవుని కార్యము దేవుని వాక్కును ప్రకటించడం ద్వారా మొదలవుతుంది. దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారా దేవుడు అసలు సృష్టినే ప్రారంభించాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తం ఆయన మూలంలో కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సమస్తము వాక్యము ద్వారా కలిగెను. రక్షణ కూడా వాక్యము ద్వారానే కలిగెను. పిల్లరా, యేసు ప్రభు యజ్ఞం ద్వారానే మనకు రక్షణ. కానీ శిలువ మీద కూడా వేలాడుతూ యేసయ్య ఏమన్నాడు చెప్పండి దయచేసి? లేఖనము నెరవేరునట్లు తప్పికొనుచున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎలా చనిపోయాడో పౌలు చెప్తాడు 1 కొరింథీ 15:3. నేను మీకు ప్రకటించిన సువార్తను ఇప్పుడు మీకు తెలియజేయుచున్నాను. అదేమిటంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన యేసు ప్రభు చనిపోయాడు నిజమే, తిరిగి లేచాడు నిజమే. యేసు మరణ పునరుద్ధానముల ద్వారా మనకు రక్షణ కలిగింది నిజమే. ఇదంతా కూడా దేని ప్రకారం జరిగింది? లేఖనముల ప్రకారం. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఫిబ్రవరి 2-3 కరెక్టే. ప్రభువు తన బోధను బయలుపరచుట చేత మన రక్షణ ఆరంభమైంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేఖనముల ప్రకారం యేసు జన్మించాడు. లేఖనముల ప్రకారం యేసు మన కొరకు
పరిశుద్ధుడుగా, సాత్వికుడుగా, దీనుడుగా జీవించాడు. లేఖనముల ప్రకారం ఆయన మరణించినాడు. లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారమే తిరిగి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మరణము పునరుద్ధానములో లేఖనము నెరవేరింది గనుకనే మనకు రక్షణ కలిగింది. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. కనుక దేవుడు చెప్తున్నాడు బోధించుట చేత అన్నాడు. అందుకొరకే మనం బోధనే దృష్టి పెట్టాం. అది గృహకూటం కానీ, ఏదైనా ఉయ్యాలతో పిల్లవాడిని వేయడం కానీ, పుట్టటిక తీయడం కానీ, అన్నం ముట్టించడం కానీ, అది పెళ్లి కానీ, ప్రధానం కానీ, ఏ కార్యక్రమమైనా క్రైస్తవ సమాజం కూడుకున్న ప్రతిసారి మనకు వాక్యం కావాలి. వాక్యం కావాలి, ఏదో రూపంగా వాక్యం కావాలి. ఎందుకంటే వాక్యము లేకుండా ఏది జరగడానికి దేవుడు ఒప్పుకోడు. అది పెళ్ళనుకోండి, ఆ కుటుంబానికి వాక్యం అనే పునాది ఏర్పడాలి. దేవుని వాక్యము బయలు వెళ్ళుట చేత అక్కడ నుండి ఆ వాతావరణము, వస్తువులు అన్ని పవిత్రపరచబడతాయి. ఎప్పుడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడ వాక్య పరిచర్య జరుగుతుంది. అక్కడ ఉన్న వస్తువులన్నీ పవిత్రమైపోతాయి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. 1 తిమోతి 4వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనేడు. ఏది నిషేధింపదగినది కాదు. ఏలైనగా దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. We need the word of God. దేవుని వాక్యం కావాలి కావాలి కావాలి. అవును, వాక్యం చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్పాలి? వాక్యము అనగానే అది మహాసముద్రం అంతా స్కోప్ ఉన్నటువంటి విషయం. 119వ కీర్తన 96వ వచనంలో దావీదు ప్రవక్త అంటూ ఉన్నాడు, సకల సంపూర్ణతకు పరిమితి కలగని నేను గ్రహించి ఉన్నాను. అయితే నీ ధర్మోపదేశము అపరిమితమైనది. ఆకాశానికి అంటున్నదేమో భూమికి ఒక కొలతలున్నాయి, సముద్రానికి అంటుంది. సముద్ర అగాధానికి కొలతలు అంటున్నది, ఎక్కడో చోట అడుగు తగులుతుంది. కానీ బైబిల్కు ఎంత రోజులు పైన అడుగు తగలదు, కొలవడానికి అవకాశం లేనటువంటి అపరిమితమైన అనంతమైన ధర్మోపదేశము కానీ బైబిల్. బైబిల్ చెప్పండి అయ్యారు అంటే ఏం చెప్పాలి బాబు? 39 సంవత్సరాల నుండి బైబిల్ బోధిస్తున్నాను. అంతకంటే ముందు 60 ఏళ్ళు వచ్చినాయి. నేను 14 ఏళ్ళ ప్రాయంలో నేను బైబిల్ చదవడం మొదలుపెట్టాను. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 45 ఏళ్ళు దాదాపుగా బైబిల్ చదివాను. 125 సార్లు బైబిల్ చదివాను చెప్తున్నా. ఇప్పుడు నాకు ఆదికాండం కొత్తగా అర్థమవుతుంది. ఆదికాండం మొదలుపెట్టి ఇక్కడ మాట్లాడుతున్నారు, ఎప్పుడు తగలేదు అనుకుంటున్నాం. మాట ఉంది కానీ అందులో ఈ భావం ఎప్పుడు గోచరించలేదు. బాబు మిస్ అయిపోయాడు 2 సంవత్సరాలు కానీ బాధపడుతున్నాం. అటువంటిది 66 గ్రంథాలు మొత్తం నాకు తెలిసిపోయిన వాడు ఎంత బుద్ధినిముడు ఉంటాడు. బైబిల్ మొత్తం తెలిసిన వాడు ఒక్కడే ఉన్నాడు నాకు తెలిసి, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన తప్ప ఇంకెవరికి మొత్తం తెలియదు. ఏదో మనకు కొన్ని తెలుసు. నాకంటే మీకు ఎక్కువ తెలిసి ఉండొచ్చు, మీకంటే ఇంకోరికి ఎక్కువ తెలిసి ఉండొచ్చు. బైబిల్లోని విషయాలు కుటుంబాలన్నీ ఎరిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకడు మాత్రమే. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు బైబిల్ బోధించాలి. అందులో 3 విషయాలు, 3 అంచెలు, 3 స్టెప్స్ ఉన్నాయి. మొట్టమొదట మూల పాఠములు. బైబిల్ బోధించాలంటే మూల పాఠ. హెబ్రీ పత్రిక దయచేసి 5వ అధ్యాయము 12వ వచనంలో దేవోక్తులలో మొదటి మూల పాఠములను నీకొకడు మరలా బోధింపవలసి వచ్చును. బేసిక్స్, preliminary teachings
బేసిక్స్ అమౌంట్ ద బేసిక్స్, మూల పాఠాలు, ప్రాథమిక పాఠాలు. మొట్టమొదటి మూల పాఠం ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడు, మానవుడు సహజంగా పాపి. ఈ పాపి అయిన వాడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే పాప పరిహారం జరగాలి. రక్తము చిందించకుండా పాప పరిహారం జరగదు. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధత లేకుండా మనం ఎవరము ప్రభువును చూడలేము. దేవుడు ప్రేమ లేని ఉన్నాడు, దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. అంటే బేసిక్స్ అన్నమాట. భూమి మీద ఎన్నో గొప్ప గ్రంథాలు ఉన్నప్పటికీ దేవుడు పనిగట్టుకుని రాసి మనకు అనుగ్రహించిన పవిత్ర లేఖనం ఒకే ఒకటి ఉన్నది, అది 66 గ్రంథాల బైబిల్. సిద్ధాంత విషయాలు, వేదాంత విషయాలు, అన్ని విషయాలు మనకు అల్టిమేట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ అపీల్ బైబిల్ గ్రంథం. ఇలాగా ఇవి మూల పాఠాలు. ఎవరైనా బైబిల్ ఎదుర్కొన్నాను, అది కూడా మనుషులు రాసిందే కదా అని అన్నాడంటే వాడికి ఇంకా మూల పాఠాలు పునకెక్కలేదని. బాప్తిసం ఎందుకు పొందాలి? మరి బాప్తిసం అపోస్తలుడు ఇచ్చారు, దేవుని సేవకులు ఇచ్చారు. యేసయ్య కూడా బాప్తిసం పొందాడు. మరి యోహాను, యేసుకు బాప్తిసం ఇచ్చిన యోహాను ఎవరి చేత బాప్తిసం పొందాడు? యోహాను నరకానికి వెళ్తాడు అని వితండవాదం చేస్తున్నాడంటే వాడికి ఏం తెలియదు అన్నమాట. మూల పాఠాలు, మూల పాఠములు అనేవి కొన్ని ఉన్నాయి. కొంతమందికి ఆ మూల పాఠాలే పునకెక్కలేదు. ఒకడు రాజుగారి పుట్టాలకి మాలిష్ మొదలు పెట్టాడు, మర్దన చేయి, మసాజ్ చేయి, ఎక్కడెక్కడ ఆయుర్వేదిక్ నూనెలన్నీ తీసుకొచ్చి ఆయిల్ తెచ్చి దానికి మర్దన చేసి రాజుగారి రుద్దిన కొద్ది రావడానికి గ్యారెంటీ అయిపోయినాడు. రాను రాజుదూరం గ్యారెంటీ అయిపోవడం సాధన. కొంతమంది సేవకు బయలుదేరి సంఘాలు పెట్టేసి ఛాలెంజింగ్ చేసి శాఖలకు వచ్చి అసలు ప్రార్థనతో చేయాలి అన్నారు. దేవుడికి అన్ని తెలుసు కదా, మనం చేసిన వాడికి మనం చెప్పడం ఏంటి? ప్రార్థన చేయకూడదు. విశ్వాసం ద్వారా మనం నీతిమంతులను అందించబడితే మళ్ళీ ఆ తప్పు చేయదు ఈ తప్పు చేయవద్దని పచ్చం చేయడం ఎందుకు అని 40 ఏళ్ళు తలపడిపోయి బోధకులు అడుగుతుంటే ఎవరస్తులు ఏమైపోవాలండి? 40 ఏళ్ళు సేవ చేసి తలపడిపోయినాడు విషయాలు ఎందుకు చేయొద్దు అని వీరు అడిగింది. సంఘం ఏమైపోవాలి? మీరు పరిశుద్ధులవుటయే దేవుని చిత్తం. పరిశుద్ధులవుట అనగా జాగ్రత్తమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. బేసిక్ అది. జాగ్రత్త మంచిదని లోకస్తులే అన్నారు. కొంతమంది పెద్ద పెద్ద బిషప్లు మంచిగా పాటలు తెలుసుకుని తాగుతుంటారు. ఒక బిషప్ గారిని అడిగాడు, ఎందుకంటే తాగుతారు తెలిసి పాటతో మీరు బ్రదర్, అది కూడా భోజనంలో ఒక భాగం ఏంటంటే ఆల్కహాల్ తీసుకోకూడదు కదా అంటే, బ్రదర్ మీరు చాలా ఇంకా మీరు ఎల్కేజీలో ఉన్నారు, మేము మామూలుగా ప్రార్థన చేసుకుని తాగుతాం, ప్రార్థన వలన అని పవిత్రపరచబడుతున్నారని ఆయన బిషప్ గారు. ఇదంతా విధంగా వాదం, పిచ్చి మాటలు ఇవన్నీ కూడా దేవుడు అంగీకరించడు. నవ్వుకోవడానికి పడిపోతుందేమో కానీ క్రీస్తు న్యాయపీఠం ముందుకు నిలబడితే దూరం ఉండిపోతుంది. అక్కడ నీతిమంతుడై రక్షింపబడుట దుర్లభం. మూల పాఠాలు యెహోవా సాక్షులకు మూల పాఠం తెలియదు. యేసు ప్రభువు వారు చచ్చిపోయి శరీరముతో మళ్ళీ లేచినాడు అనే సంగతి ఒప్పుకోరు. మూల పాఠాల దగ్గర ఫెయిల్ అయిపోయారు. దేవుని బిడ్డలారా, మూల పాఠములను మరలా బోధించవలసిన దుస్థితికి మనం రావద్దు. మీరు ఎంత పై చదువులు చదువుకున్నా సరే గుణితాలే. కాకు ఇస్తే కు, కాకు ఇస్తే కీ, కుడి దీర్ఘం ఇస్తే కీ అని అది మూల పాఠాలు. ఎంఏ పిహెచ్డి అయిన తర్వాత కాకు ఇస్తే కో ఎందుకు అనొద్దు. మెంటల్ హాస్పిటల్ వారేస్తారు. కాకపోతే ఇదేమన్నా గేదా దురపోతా ఫోన్ ఎందుకు ఉంటుంది?
కాకు గుడిస్తే కేర్ ఎవరు చెప్పాడు? అసలు గుడని ఎందుకు అనాలి? దాంట్లో దేవుడు ఉన్నాడా? ఏదో గుడి అని అంటే పిచ్చోడు అన్నమాట. మెంటల్ ఫ్లో అవన్నీ అడగాల్సిన విషయాలు కాదు అవన్నీ. దాన్ని గుడి అంటాం, అది భాషలో అదొక రూల్ అంతే. ఎస్లాగా రాసే పైన చిన్న గుండ్రం పెట్టేదాన్ని గుడి అని భాషలో అదొక నియమం, దాని పేరు అది. గుడి అంటే దాంట్లో దేవుడు ఉన్నాడా, ఏమి గుడి అని మాట్లాడకూడదు. తెలియదు ఎక్కువైపోయి పిచ్చిపాటి అనుకుంటారు. అలాగే బాప్తిస్మం, రక్త ప్రోక్షణకు, పరిశుద్ధతకు, ప్రార్థన ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడద్దు. మూల పాఠాలలో మనం స్థిరంగా ఉండాలంటే మనం మారు మనసు పొందాలి, సువార్త నమ్మాలి, నీటిలో బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధంగా జీవించాలి, బైబిల్ గ్రంథాన్ని పఠించాలి, ధ్యానించాలి. మన మనస్సాక్షి చెప్పినంత వరకు, బైబిల్లో మనకు తెలిసినంత వరకు తప్పు చేయకుండా బ్రతకాలి. ఒకవేళ ఎప్పుడైనా కాలు కలిగితే పశ్చాత్తాపడాలి, క్షమాపణ పొందాలి, మళ్ళీ స్నానం చేసి ముందుకు సాగాలి. బేసిక్స్ ఇవి. వాడు అంటాడు ఆదివారం గుడికి వెళ్ళాలంటాడు. ఆయన ఎందుకంటే ఇంట్లో దేవుడు లేడా? వాడు కూడా ఫెయిల్ అయిపోతాడు. యేసు రెండవ రాకడ దినం సమీపించుకోలేదు, చూచినప్పుడు మరి ఎక్కువగా సమాజంగా కూడుకోమన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన ఇంట్లో ఉంటాడు, రోడ్డు మీద ఉంటాడు, అక్కడ ఉన్నంత కంటే అధిక మహిమలో ఇక్కడ ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడుకొని ఉంటారు, అక్కడ వారి మధ్యలో నేను ఉన్నా. అంటే అక్కడ కూడుకోకపోతే లేదా? మరి కూడుకోకపోయినా ఉన్నాడు, కూడుకున్నప్పుడు కూడా ఉన్నాడు. ఎవరు కూడుకోకుండా ఉంటే రోడ్డు మీద ఉన్నదేమో సర్వవ్యాపకత్వము, ఆమని పర్సన్స్. భక్తులు సమాజంగా కూడుకున్నప్పుడు ఉన్నది స్పెషల్ పర్సనల్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని వ్యక్తిగత సన్నిధి. భక్తులు కూడుకున్నప్పుడు ఇది సీనాయి కొండ అయిపోతుంది. దేవుని స్తోత్రం కలిగిన దిస్ ఈజ్ ద బేసిక్ లెసన్ ఆఫ్ క్రిస్టియానిటీ. సమాధానం ఎందుకు అంటాడు, దశమానం ఎందుకు అంటాడు ఇంకొకడు. అసలు నువ్వు మాట్లాడేందుకు, బ్రతకడం ఎందుకు, ఎందుకున్నావు, ఎందుకు బైబిల్ పట్టుకున్నావు? దశభాగం అక్కర్లేదు, టైం అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, పరిశుద్ధత అక్కర్లేదు, సమాజ కూటాలు అక్కర్లేదు. మరి వీడి బోధం అనేది ఎందుకండి? ఇదే అక్కర్లేదు చెప్పడానికి, సంఘాన్ని పాడు చేయడానికి. బేసిక్స్ ఆర్ బేసిక్స్ ఇన్ ఎనీ సబ్జెక్ట్, ఇన్ ఎనీ సబ్జెక్ట్. అది ఎలక్ట్రానిక్స్ కానీ, మెడిసిన్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఏదైనా సరే బేసిక్స్ ఆర్ బేసిక్. డోంట్ క్వశ్చన్ ద బేసిక్స్. ఫాలో అండ్ బిల్డ్ అప్ యువర్ సెల్ఫ్, యువర్ లైఫ్, యువర్ ఫెయిత్ ఆన్ ద బేసిక్స్. తర్వాత మూల పాఠాల్లో బాగా స్థిరపరచబడిన తర్వాత కొంచెం లోతైన విషయాలను అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తారు. దాని కొరకు రక్షణ విషయంలో ఎదుగుట అనే ఒక కార్యక్రమంలో మనం వెళ్తాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించు. రక్షణ పొందటం ముఖ్యము, రక్షణ విషయంలో ఎదగటం ముఖ్యం. రక్షణ పొందాలి, రక్షణ విషయంలో ఎదగాలి. అంతేకాక మూడవదిగా సంపూర్ణము కావాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చివరి మాట, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదాం. We must be perfected. కొలస్సీ పత్రిక 1:28లో ప్రతి మనుషుని సంపూర్ణంగా చేయుటకు మేము బోధించుతున్నాము. మూల పాఠాలు బాగా నేర్చుకోవాలి, రక్షణ విషయంలో ఎదిగి సత్యాలను మనం బాగా నేర్చుకోవాలి. తర్వాత సంపూర్ణ సిద్ధి పొందడానికి కూడా మనం దేవుని వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి. 4వ విషయం ఉంది, దేవుని ప్రణాళిక మనకు అర్థం కావడానికి, దేవుని సంకల్పం మనకు అర్థం కావడం కొరకు మనం బైబిల్ను పాటించాలి,
పరిశోధించాలి, బోధించాలి, నేర్చుకోవాలి. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 27వ వచనం, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచిపోలేదు. ఇది వేరే సబ్జెక్ట్. మరి నేను రక్షణ ఎలా పొందాలి అనే మూల పాఠాలు ఒక మెట్టు. పొందేసిన తర్వాత నేను రక్షణలో ఎలా ఎదగాలి అనేది రెండవ మెట్టు. సంపూర్ణుని ఎలా కావాలి అది మూడవ విషయం. నేను సంపూర్ణ అవ్వడం అనేది మంచిది, కానీ దానితో పాటు ఇంకొక దాని మీద దృష్టి పెట్టాలి. దేవునికంటూ ఈ భూమి మీద ఒక సంకల్పము ఉన్నది. ఏదో ఒక ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారం దేవుడు పనిచేస్తున్నాడు. ఆ సంకల్పాన్ని మనం తెలుసుకోవడానికి దృష్టి పెట్టాలి. ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదవాలి. కారణం ఏంటంటే దేవుని సంకల్పమే మనకు అర్థం కాకపోతే మన సేవ వ్యర్థమైపోతుంది, మన ప్రార్థనలు వ్యర్థమైపోతాయి, మనం చేసే ప్రసంగాలు వ్యర్థమైపోతాయి. ఆఖరి మాట ఒకటి చదివి ముగించేస్తాం. అపొస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 36వ వచనం, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. నాతో పాటు అందరూ ఈ మాట వర్ణించండి దయచేసి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. మనం కూడా దేవుని సంకల్పము చొప్పున మన తరం వాళ్ళకు సేవ చేస్తారు. కానీ మనం చేసే సేవ దేవుని సంకల్పమును అనుసరించింది కాకపోతే మనం సిగ్గుపడవలసి వస్తుంది, మనకు బహుమానం ఉండదు, మన ఆత్మ సంతృప్తి ఉండదు. కనుక బోధ అనేది ఎంత ముఖ్యం అంటే మూల పాఠాలు నీకు అర్థం కాకపోతే, రక్షణ విషయంలో ఎదిగే ఉపదేశము నీకు అర్థం కాకపోతే, శిలువ యజ్ఞం జరిగిందని కూడా నీకు తెలియదు. యజ్ఞం జరిగింది, యజ్ఞంలో ఆయన ఎంతమంది కోసం మరణించాడు మీరు చెప్పగలరా? యేసు ప్రభు వారు యజ్ఞం అయినప్పుడు ఎవరెవరి కోసం మరణించాడు ఆయన? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని అందరి కొరకు యేసు మరణించాడు. 1 తిమోతి 2:5 ఈయన అందరి కొరకు విమోచన క్రియధనంగా మరణించాడు. అయినా కొంతమంది నరకానికి ఎందుకు వెళ్తున్నారు? అందరి కోసం ఏం సరిపోదు, అందరూ పరలోకానికి వెళ్ళాలి కదా. ఎందుకు కొంతమంది నరకానికి వెళ్ళాల్సి వస్తుంది? యజ్ఞం అయితే కానీ నీకు దేవుని వాక్యోపదేశం సరిగ్గా అందడం కూడా ముఖ్యం. వాక్యం సరిగ్గా అందకపోతే, దాన్ని విశ్వసించకపోతే శిలువ యజ్ఞం కూడా నీకే ఉపయోగం కలిగించదు. కనుక ప్రియులారా, ఈ కూటాలు కానీ ఏ కూటమైనా మన జీవితంలో మనం దేవునికి ఒక ప్రార్థన చేసి మనం అంకితమైపోదాం, దేవునికి ప్రతిష్ఠించుకుందాం. ఒక విజ్ఞప్తి నా కోసం నేను నీ కోసం నేను విజ్ఞాపన చేసుకుందాం. ఏమిటంటే, ప్రభువా నేను రక్షణలో ఎదుగుట సంపూర్ణంగా ముఖ్యమో, నేను బ్రతుకుతున్న ఈ కాలంలో నీ సంకల్పం ఏమిటో నాకు తెలియటం ముఖ్యం. దావీదుకు దేవుని సంకల్పం తెలిసింది, దాన్ని నెరవేర్చాడు. పౌలుకు దేవుని సంకల్పం తెలిసింది, దాన్ని నెరవేర్చాడు. నీవు నేను కూడా దేవుని సంకల్పము అనుసరించి మన దేశానికి సేవ చేద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఢిల్లీ రాజధాని నగరంలో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడే మనకు గొప్ప ఉజ్జీవం ప్రారంభం కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక దావీదైపోవాలి. మనమందరము దేవుని సంకల్ప ప్రకారం మన తరము వారికి, మన దేశ ప్రజలకు సేవ చేయగలిగితే ప్రభు రాకడలో మనం ఎత్తబడతాం, గొప్ప బహుమానం అందుకుంటాం. దేవుని మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగా. అలాగే మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి అయ్యగారికి అధ్యక్షుల వారిగా అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు.
నీ వాక్యమును నాలో మాలో ఫలింపచేయండి స్వామి. నీ ధర్మోపదేశము ఎంత అవసరమో మీరు మాకు నేర్పించారు. మీకు వందనాలు. శిలో యజ్ఞము అందరి కొరకు జరిగినప్పటికీ అనేకులు దాని వల్ల లబ్ధి పొందలేకపోతున్నారు, రక్షణ పొందలేకపోతున్నారు. అందరి కోసం రక్తం చెల్లించిన అనేక మంది ఇంకా నరకానికి వెళ్ళిపోతుండగా తండ్రి, నీ వాక్యము సరిగా బోధించేవాడు లేకపోవడమే కారణం, బోధించిన నమ్మేవారు లేకపోవడమే కారణమని ఇది నాది మాకు బోధించినలో మీకు స్తోత్రం. మాలో ప్రతి ఒక్కరిని మూల పాఠముల విషయంలో సత్యంలో స్థిరపరచండి. రక్షణ విషయంలో ఎలా ఎదగాలి అనే విషయంలో సత్యబోధులు మమ్మల్ని స్థిరపరచండి. సంపూర్ణ సిద్ధిలోనికి మమ్మల్ని నడిపించండి. మాలో ప్రతి ఒక్కరు ఒక దావీదుగా పరివర్తన చెంది పరిపక్వత చెందినైన నీ సంకల్పమును అనుసరించి మా దేశ ప్రజలకు ఈ తరంలో ప్రపంచ మానవాళికి మేము సేవ చేయడానికి సహాయం చేయండి. ఇందుకొరకు నీ వాక్యమును పంపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు మరి చక్కని సందేశం అందించినటువంటి దైవ సేవకుని మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి తీసుకుంటున్నాను. మరి మూలపాఠము విషయంలో క్రైస్తవ బిడ్డలైనటువంటి మనం ఏ విధంగా స్టెప్ బై స్టెప్ కానీ ఒకవేళ మనం తెలిసానికి వెళ్ళినట్లయితే మనం ఏ విధంగా ఆత్మీయంగా కట్టుకోవాలి అనేటువంటి విషయాలు చాలా ఓపికగా చెప్పినటువంటి దైవజనులు ఓపీ గారికి అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి చేసుకుంటున్నాను. మరి రేపు